వార్ 2 మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ ఎన్టీఆర్తో కలిసి వార్ 2 షూటింగ్లో జాయిన్ అవ్వాలని రుతిక్ రోషన్ అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఫైటర్ మూవీ సక్సెస్లో భాగంగా రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆఫ్టర్ ఫస్ట్ షెడ్యూల్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ మధ్య ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేస్తారని, దీనికోసం ప్రస్తుతం భారీ సెట్ వేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. వార్ 2 మూవీ అనేది ఒక యాక్షన్ ఫిల్మ్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ రుతిక్ రోషన్ల మధ్య ఈ యాక్షన్ సీన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో అని తెలుసుకోవడం కోసం వార్ 2 మూవీ నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. రీసెంట్గా కొట్టాల శివపై ఒక కేసు అయితే నమోదైంది. శరత్ చంద్ర అనే వ్యక్తి శ్రీమంతుడి కథ నాదే అంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే కోర్టు కూడా శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పిచ్చింది. శ్రీమంతుడి సినిమా తీయకముందే నా కథ స్వాతి పత్రికలో వచ్చిందంటూ చెప్పాడు. దీంతో కొట్టాల శివ ఈ కేసును ఎగువ కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అక్కడ కూడా శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు రావడంతో కొట్టాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు కొట్టాల పరిస్థితి ఏంటంటారు? ఇంకా రిలీజ్ కానీ చాలా సినిమాలను నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ అయితే సొంతం చేసుకుంది. రీసెంట్గా నాని హాయ్ నాన్న మూవీతో గ్రాండ్ సక్సెస్ తర్వాత సరిపోదా శనివారం అనే మూవీ చేస్తున్నాడు. ఈ సరిపోదా శనివారం మూవీని నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను 45 కోట్లకు డీల్ మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే నాని కెరీర్లో ఎక్కువ బడ్జెట్ అమ్ముడుపోయిన సినిమా అని ఇది చెప్పొచ్చు. అయితే నెట్ఫ్లిక్స్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీని అయితే స్థాపించారు. 2009లో ఏపీ శాసనసభ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన 18 సీట్లు వచ్చాయి. ఆయన తిరుపతి నుండి గెలిచారు కూడా. అయితే కొన్నాళ్ళ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అలా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా కొన్నాళ్ళు చేసి తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చేశారు. అన్న ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉత్తరప్రదేశ్ ఎంపీగా స్థానం కల్పించాలని చూస్తుందట. అయితే ఇటీవల అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు చిరంజీవిని ఆయన కుటుంబాన్ని ఆహ్వానించడము, రీసెంట్గా ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ వార్త నిజమయ్యేటట్టు అనిపిస్తుంది. ఈ వార్త నిజమైతే చిరంజీవి గారు రాజకీయంలో రావడానికి ఎంతమంది సమర్థిస్తున్నారు? కామెంట్ చేయండి. హనుమాన్ మూవీలో ఈ క్యారెక్టర్ని అయితే మీరు అందరూ చూసే ఉంటారు. అయితే రీసెంట్గా జరిగిన హనుమాన్ సక్సెస్ మీట్లో తేజ సజ్జా గురించి షూటింగ్లో జరిగిన ఒక విషయం అయితే చెప్పింది. ఎద్దుల బండి సీన్ జరుగుతున్నప్పుడు ఎద్దులు సహకరించక బండి ఒకవైపు వాలింది. అయితే ఒకవైపు లోయ, మరోవైపు గుంత ఉన్నాయని, ప్రమాదం జరిగిన వెంటనే తేజ సజ్జా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడని, నన్ను కనీసం పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటివి షూటింగ్లో కొన్ని సీన్స్ అయితే జరిగాయి. అలాంటివన్నీ చెప్తే తేజ సజ్జా గారు తన 2 చేతుల్ని తన 2 జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోతారని కౌంటర్ కూడా వేసింది. నాగార్జున నాసామిరంగా మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో వచ్చిన పొరింజో మరియం జోస్ అనే మూవీకి రీమేక్నే మన నాగార్జున నాసామిరంగా మూవీ. ఈ మూవీ రీసెంట్గా హైదరాబాద్లో సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ సక్సెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ నాసామిరంగా మూవీ చేస్తానంటే చాలామంది నవ్వారని, ఈ మూవీ సెప్టెంబర్లో షూటింగ్ మొదలుపెట్టి జనవరిలో రిలీజ్ చేయడం అంటే సాధ్యం కాదని చాలామంది చెప్పారు. అయితే ఫైనల్లీ ఈ మూవీ జనవరి 14కి అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన కీరవాణి గారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 15వ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.